కాకపోతే ఇందులో ఇద్దరి పాత్ర ఉంది, పోలీసుల పాత్ర ఉంది, ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళ పాత్ర కూడా ఉంది. సో ఇద్దరికి టేక్ కేర్ చేసుకునేది ఉండే. కాకపోతే అది ఎలా మిస్ అయిందో కానీ మొత్తానికైతే ఒక దురదృష్టమైన సంఘటన జరిగింది. సో అది గవర్నమెంట్ బాధ్యత వహించాలి, అల్లు అర్జున్ ఇద్దరు బాధ్యత వహించాలి దానికి. ఎలా ఉందండి అంటే ఇంత ఇన్సిడెంట్ జరిగింది కదా, సో దీని అంతటి కారణం ఎవరంటే ఏమని చెప్తారు మీరు? చెప్తున్నా కదా, పోలీసులు ఫస్ట్ అతన్ని రాకుండా చూసుకోవాలి. ఒకవేళ పర్మిషన్ లేదంటున్నారు, సో పర్మిషన్ లేదంటే ఇంటికనే హౌస్ అరెస్ట్ చేయాలి పోలీసులు, అదొక ఇష్యూ. కాకపోతే మరి అతనికి సమాచారం అందిందో తెలియదు అల్లు అర్జున్కి. సో అతను కూడా క్రౌడ్ సమాచారం ఉందో లేదో తెలుసుకొని అక్కడ రావాలి. సో ఇద్దరి పాత్ర ఉంది అందులో. కావాలని ఏం లేదు, గవర్నమెంట్ ఏంటంటే సామాన్యులకి అండగా ఉండాలని గవర్నమెంట్ ట్రై చేస్తుంది. సో ఒకవేళ ఇది పట్టించుకోకుండా మళ్ళీ గవర్నమెంట్కే పేరు వస్తుంది, పెద్దవాళ్ళని వదిలిపెట్టారని. చెప్పండి. సో కాకపోతే ఇన్వెస్టిగేషన్లో భాగంగా అందరినీ ఇన్వాల్వ్ చేస్తున్నారు ఇందులో. ఇదంతా జరగటానికి కేవలం అల్లు అర్జున్ గారి అభిమానులే కారణం అంటారా? ఏం చెప్తారు? ఇంత ఇది ప్యూర్లీ ఇట్ ఈస్ యాక్సిడెంట్, అది ఎవరి కారణం ఉండదు. బట్ ఇంత జనాలు వస్తారు అక్కడ, ఆర్టిస్ట్ క్లాస్లో చాలా థియేటర్స్ ఉంటాయి కాబట్టి ఫిలిం వీళ్ళు అల్లు అర్జున్ వాళ్ళు వీళ్ళు చూసుకొని వచ్చేది ఉండే. పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు అంటున్నారు. సో ఇతనికేం ఇన్ఫర్మేషన్ ఉందో లేదో ఇతను సరిగా క్లారిటీ లేదు, ఇందులో క్లారిటీ మిస్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏది నిజమో అని బయటపడుతుంది. అప్పటి వరకు మనం ఏం చెప్పలేం. ఓకే, ఒక విధంగా ఈ ఫ్యామిలీకి న్యాయం చేయాలనుకుంటే ఏం చేస్తే బెటర్ అంటారు మీరు? ఒక కామన్ పోయిన ప్రాణాన్ని తిరిగి ఇవ్వలేరు వాళ్ళు, బట్ ఎవరికి తోచిన రీతిలో సాయం చేస్తున్నారు. ఎంత డబ్బు ఇచ్చినా ప్రాణం తిరిగి రాదు. కాకపోతే ఆ బాబుని మాత్రం ఇంకా మంచి ఇంకా మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి, త్వరగా అతను కోలుకుంటాడు చేయాలని అనుకుంటున్నాను. ఓకే, పోయిన వాళ్ళు ఎటు తిరిగి రాలేరు. ఒకవేళ అల్లు అర్జున్ గారి మీద ఎన్ని కేసులు పెట్టినా కానీ ఆయన జైలుకి పంపించడం అనేది కరెక్ట్ అంటారా? కావాలని జైలుకి పంపిస్తే కోర్టులు ఉన్నాయి, అతను కోర్టులో పోయి కూడా డిఫర్మేషన్ వేసుకోవచ్చు. కావాలని ఎవరు ఒకవేళ ప్రూవ్ అయితే అతను వెళ్ళడం ఎవరు ఆపలేరు. ప్రూవ్ అయితే ఫైనల్గా ఏం చెప్తారన్న ఇలాంటివి నెక్స్ట్ జరగకుండా ప్రతి ఒక్క కామన్ మ్యాన్కి ఏం చెప్తారు? అంటే ఎవరి సెక్యూరిటీ ఫస్ట్ యాజ్ ఏ ఇండివిజువల్గా మన ఫ్యామిలీ సెక్యూరిటీ మనం చూసుకోవాలి. అంత క్రౌడ్ ఉన్నప్పుడు మనం వెళ్ళాలా వద్దా అవి కూడా చూసుకోవాలి మనం ఇండివిజువల్గా. రేవంత్ రెడ్డి గారు క్లారిటీ చెప్పారు మొన్న అసెంబ్లీలో, మ్యాక్సిమం బెనిఫిషియల్ ఉండవు, రేట్లు పెంచమని చెప్పాడు. అది సామాన్యులకు కూడా కొంచెం మంచిది అనుకుంటున్నాను నేను. అట్లా ఎవరికి దెబ్బ పడదు, యాజ్ ఇట్ ఈజ్ నడుస్తుంది. ప్రజెంట్ ఇది కొంచెం హాట్ టాపిక్ అంతే, కొన్ని రోజులు అయితే కూల్ అయిపోతుంది. ఎవరికి ఎలాంటి దెబ్బ పడదు, అందరూ బాగానే ఉంటారు.